పాస్ పోయినావుగా పోసుకున్నావా పోసుకున్నా ఇది లీక్ అవుతున్నా పాస్ పోయినావుగా ఏంది ఏంది పాస్ గా ఒంటికి సార్ నేను హాఫ్ సార్ అన్నా పోసుకున్నావా పోసుకున్నా ఇది పోసుకోలేక కొద్దిగా లీక్ అవుతున్నా కొద్దిగా లీక్ అవుతుంది సరే గాని ఇప్పుడు నువ్వు వస్తావా రావచ్చు వస్తాను సత్యంగా ఇంజక్షన్ వేస్తాను నీకు ఇప్పుడు సార్ పద్ధతి పద్ధతి కాదా ఈడ ఒంటికి పోసిన పోదాం ఇద్దరు మడసంగా పోదాం ఇద్దరు సరేలే నీకు తిరిగి తీసుకొని మెయిన్ బ్రాంచ్ లకి తీసుకొని పోతున్నప్పుడు సార్ నాకు ఏడుపు వస్తుందిరా ఏం కాదు సార్ ఒక్క నిమిషం ఆగు చెప్పుకుంటా ఇప్పుడు సార్ ఏడానా సార్ మంచిగా పోదాం ఇంకా నీకు డైరెక్ట్ ఇంకా శ్మశానంలోకి ఏం సార్ శ్మశానంలోకి ఎందుకు ఆడ బండ పెడతాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. నేనేం చేసినా సార్ ఏమంతా మాకు అట్లాంటి వాళ్ళే కావాలా ఇట్లా సార్ అనాథలు కావాలా మాకు పాస్ సార్ అనాథ ఆడబోదు అంటే ఊర్లో ఉన్నారు సార్ అందరు ఉన్నారా మరి ఇందాక ఎవరు లేరు అనాథ సార్ అన్న భూమి ఉంది పొలం ఉంది అందరు ఉన్నాము మళ్ళీ ఇంకేమి వాళ్ళు బాగుపడతారులే సార్ వాళ్ళ పాపం ఇప్పుడు వచ్చి నీ బంధువులు బాగుపడతారు అండి వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారా బంధువులు లేరా మళ్ళీ ఇందాకనైనా ఉన్నారంటే సార్ ఉంది సార్ పాస్ కోసం ఇప్పుడు సార్ నీ అమ్ముడే వస్తాయి ఆటకని తిరుగుతాం ఆడికే పోదాం ఇంకా ఓ సార్ ఇప్పుడు శ్మశానం కాడికి తీసుకోబోతున్నా ఏం ఇప్పుడు సంపాదన చేస్తాడని కాదు నువ్వు ఇందాకనే ఒప్పుకేనావు కదా వరంగల్ మా భార్య పిల్లలు పెద్ద ఇప్పుడు వచ్చిన వరంగల్ టికెట్ అని చూడు సార్ ఏం చెప్తుంటే నువ్వు అర్థంగా చూడండి సార్ హైదరాబాద్ సరేలే ఇప్పుడు నువ్వు సిరేళ్ళు తాగుతావు కదా తాగండి సార్ సిగరెట్లు కూడా మళ్ళీ ఇందాక ఒప్పే అంటే మరి ఇంకా 72 గంటల్లో తాగాలా అని చెప్తే ఓకే అని చెప్తే సార్ ఇంకా పాప ఏం కర్నూలుగా సాగిపోతాడంటే పాపం పూరి ఇంకా లేదు ఇంకా నువ్వు దొరికేసినావు కాబట్టి ఏం చేయాలి నాన్న ఇప్పుడు నిన్ను 72 రోజులు 72 రోజులు సిరెట్లు చూపిస్తాం అవి తాగుతూ ఉండాలా లేదు సార్ నాకు అవసరం ఉంది నేను ఎమ్మరి వస్తాను కావాలని నీ కాడికి పోయి వస్తావా ఊరికి పోయి మాట్లాడి చెప్పి వస్తావు లేదు సార్ ఈడ అనంతంలో మా భార్య వరంగల్లో ఉంది భార్య పిల్లలు కర్నూలు తమ్ముడు మంత్రంలో ఉన్నాడు భూములు కూడా గలాట పడినారు ఇంకేంలే వాళ్ళకే వచ్చేసాలే ఇంకా భూములు అన్ని ఎవరు వాళ్ళు నాన్న పోతేనే కదా పెద్దోడు నేనే ఇంకా నువ్వు పెద్దోడు లేడు ఏమైపోయినాడు అని చెప్పేసి వాళ్ళే పంచుకుంటారు అదే పెద్దోడు లేడు ఆడికి వెళ్ళిపోయినాడు విదేశాలకు వెళ్ళిపోయినాడు నేను నెంబర్ కావాలంటే 10 మందిని తీసుకొస్తాను 10 మందిని తీసుకొస్తావా మళ్ళా అంత కెపాసిటీ ఉందా నీకు నెంబర్ ఇది 10 మంది ఇవ్వదు అనాథ పిల్లల్ని పారేస్తాను అనాథ పిల్లల్ని పారేస్తావు నువ్వు కూడా అనాథవే ఏంటివి నేను అనుకో మళ్ళా పోదాం నువ్వు కూడా అందుకే నీకు కావాలంటే నాకు కావాలంటేనా అట్లా చెప్పు ఇప్పుడు నువ్వు ఇందాక ఒప్పుకేనో నీ పేరు ఆడ ఎక్కించినాం కదా నీ పేరు పెద్దరాముడు వస్తాను నాకేం కాదు అంటివి కదా అందుకే పేరు ఎక్కిచ్చేసిన ముందనే చెప్పింటే బాగుండు ఆడ శ్మశానం కాడ ఇంకోటి ఆఫీస్ ఉంది కానీ నేను ముందు తీసుకొని పోయి తప్పు పని చేసినాను ఆ 72 రోజులు ఉండు ఇప్పుడు నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఇప్పుడు వచ్చినా సార్ నువ్వు ఊరికి పోలే 72 రోజులే చాలు ఇంక ఎక్కువ ఆడ 72 రోజులు ఉండు రోజు ఏం చేయాలి సిగరెట్లు తాగాల సార్ తీసా సార్ కాళ్ళకని మొత్తం లేదు వద్దు మాకి ఇట్లాంటి వాళ్ళు అనాథలు కావాలా నేను అనాథ ఏంటి కదా సార్ అనాథ అంటే ఇందాక నేనే అనాథ అనలే నీకు
ఏమంటే ఏం సార్ నీ కంపు నాకు తట్టుకుని నాకు కంపు వస్తుందా నా కాడ నుంచి కాదు సార్ చూద్దాం వాసన వస్తుందా కాదు సార్ నాన్న పోయేవాడు ఊరికి కర్నూలు కంపు అంటే కంపన్నానా ఏం సార్ ఏమంటివి సార్ నీ కాళ్ళకు మొక్కుతాను సార్ చాలు అది వద్దులే 72 రోజులు ఉండు చాలు శ్మశానం కాడ ఉంది ఇంకోటి 72 నిమిషాలు కూడా ఉండవా అంటే 72 నిమిషాలు అంటే ఎన్ని గంటలు వదిలిపెట్టినా నన్ను ఎమ్మగినరు పోవాలా కాదు నేను ఎక్కడ కూడా కాదు ఇక్కడ డైరెక్ట్ లోపలికి శ్మశానం ఉంది శ్మశానంలో ఆఫీస్ లో కూర్చోబెట్టి ఒక ఇంజక్షన్ వేపిస్తాము నీకే ఏమిటి కోసమా మత్తు కోసం అని ఏం మత్తు నువ్వు 72 రోజులు పైకి లేయకూడదు సార్ నీకు మొక్కను మొక్కుతాను నాకు ఎందుకే నాకు మంచిగా బాగలేదు చూస్తావా ఎవరికి నాకు ఎయిట్కే ఏమైంది తీయమన్నది మనిషికి అవులే బా ఇంకేమైంది ఆ టీవీ పోయే ఇంజక్షన్ కూడా నీకు ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తాం సార్ నీ కాళ్ళు మొక్కుతాను వద్దులే కాళ్ళు మొక్కేది వద్దు నీకు సర్టిఫికేట్ కావాలా నీ ఫోన్ నెంబర్ ఏం తోలుకోసారి అట్లా వాళ్ళనా అట్లా వాళ్ళని తోలుకొస్తావా నీ కాళ్ళు మొక్కుతాను నువ్వు ఎవరికైనా అట్లా అప్పగిచ్చినావా అట్లా ముందు నన్ను ఎవరికి మళ్ళా నీకు ఎట్లా వస్తారు పానాదలు నన్ను తోలుకోసా నీకు ఫోన్ నాకు అంతే అంటావా అదే సార్ కాళ్ళు మొక్కుతాను రెడీ ఉండు మూసుకో నీకే ఎందుకో ముందగన్ సార్ ముందగన్ సార్ ముందగన్ సార్ ముందగన్ ఏది సార్ ఏం కాదు కదా ఏ సార్ ముందగన్ మంద అయినావా ఎంత తాగినావు ఏదంతా 3 కోటలు తాగినా ఇందాకనే నైట్ తాగినా అంటే ఇటు వచ్చిన ఇంటి తాగినా వచ్చే అయితే ఆడదాయినా వచ్చాక నీకు మొక్కుతారా నా మాట వద్దు సార్ ఒక ఇంజక్షన్ వేస్తాను నీకు వద్దు సార్ అంటే ఇంజక్షన్ వేసేస్తాను ఇంజక్షన్ ఏమొద్దు మాట అర్థం చేసుకో సార్ నీకు మొక్కుతాను నీ కాళ్ళకి సార్ ఏమొద్దు సార్ నాకు ఎందుకే ఆపుతే మనిషి నేను ఆపుతే మనిషికి బాగలేదు సరే ఇంకోటి గుండె ఎట్లా కొట్టుకుంటా గుండె ఎట్లా కొట్టుకుంటుంది సరే అని నీకు ఇప్పుడు ఒకటి చెప్తా ఇంకోసారి సిగరెట్లు బీడీలు మందు తాగుతావా తాగను సార్ ఒట్టు ఇంకోసారి తాగవు కదా తాగను సార్ అంత రోడ్డు మీద తాగిందనికే నాకే ఇది శిక్ష నీతో ఇంతసేపు నేను చేసినంత తమాషా నాకు తెలుసు ఇదేంది కెమెరా ఇది కెమెరా ఇదేంది ఇది కెమెరా చేసినాను ఇట్లా మందు తాగి సిగరెట్లు తాగి ఇట్లా అవ్వద్దు ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండిలో ఎక్కొద్దు సరేనా ఇట్లా ఎక్కించుకొని ఏమన్నా చేస్తే ఏం చేస్తావు కరెక్టే కదా మంచి పద్ధతి అది పద్ధతి టాక్సీ ఎక్కాలా లేదంటే బస్ ఎక్కాలా గవర్నమెంట్ బస్ సరేనా జాగ్రత్త ఉండు ఇప్పటి నుంచి నేను ఎక్కించుకున్న ఆడే దింపేస్తాను ఓకే సార్ థ్యాంక్స్ సార్ వదిలే సార్ ఏం లేదు నీ బస్సు టాక్సీ కోసం పెట్టుకో జోలెట్టుకో వదిలిపాటు జోలెట్టుకో టాక్సీ కోసం బస్సు ఎక్కువ లేదంటే టాక్సీ ఎక్కిపో ఇట్లా ఎవరు పిలుస్తా అలా బండి ఎక్కువ సరేనా ఇట్లా చెప్పు ఎవరు అన్నోన్ వెహికల్స్ ఎక్కొద్దండి అని చెప్పు ఓకే చెప్పు నీ కార్డు ఇవ్వండి సార్ వద్దులే కార్డు ఏమి ఇక్కడ నేను అడిగింది చెప్పు ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు అట్లా చెప్పు ఇడ ఇట్లా ఎవరు పిలిచే వాళ్ళ బండ్లో ఎక్కకండి టాక్సీ బస్సు మాత్రమే వెహికల్ వెళ్ళకండి వెహికల్ లో కూడా వెళ్ళకండి బస్సు టాక్సీ వెళ్ళండి
వెళ్ళండి. నాలాగా ఎప్పుడైనా అలాగే ఎప్పుడైనా ఎప్పుడు లైఫ్ బాగుంటుంది. లైఫ్ కాదు, నాలాగా ఇట్లా చిక్కుల్లో పడవద్దండి. నాలాగా చిక్కుల్లో పడకండి. అది అంతే. ఇట్లా చెప్పండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఐ లవ్ యూ. ఐ లైక్ యూ. ఓకేనా, నిన్ను ఎక్కించుకున్న చోటే దింపేశాను. జాగ్రత్తగా వెళ్ళు. ఇట్లా ఇంకోసారి మోసపోవద్దు. యాదేళ్ళు ఇంజక్షన్ లేదు, ఏం లేదు, యా ఫ్యాక్టరీ లేదు. సరేనా? నిన్ను ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండి ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వీడియోలో చేసి భయపడతా. ఏమనుకున్నావు నువ్వు స్టార్టింగ్? మా వాడు ఫోన్ చేశాను. నువ్వు ఏమనుకున్నావు ఫస్ట్? ఏంద్ర ఇట్లా అంటున్నాడు మనసులో ఏమనుకో, యాడ తీసుకుపోతాడు రా నాయన, ఏం చేస్తాడు నన్ను అని కంగారు పడినావు కదా. ఫస్ట్ ఏమనుకున్నావు? అంటే ఇంజక్షన్ భయపడినా సార్. ఇంజక్షన్ అంటే భయపడినావా? ఇప్పుడు మందు తాగినా దాంట్లో బట్టి నాకే బ్రిడ్జ్ కాడు బా. యా బ్రిడ్జ్? ఇది ఈడాపంటి కదా. కాదా అడుగు బ్రిడ్జ్ కాడే తీస్తావా? మరి ఆడేస్తా సీట్లు దొరుకుతాయి. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు. చూసాను పైకి చూడు. ఆరిఫ్ అంటే ఏ కంపెనీ? ఆరిఫ్ వీడియోస్ అని చెప్పు. ఆరిఫ్ వీడియోస్ యూట్యూబ్ తెలుసు కదా, నెట్ లో వస్తుంది. ఆరిఫ్ వీడియోస్ అని చెప్పు. నీది కూడా వస్తుంది బొమ్మ. మనం ఇద్దరం వస్తుంది దాంట్లో. చూసి నవ్వుకో. ఓకే సార్. నానే భయపడినా సార్. భయపడలే. శ్మశానం భయపడతా. శ్మశానంలో కూడా కూర్చుంటా. తెల్లవారుల గురించి కూర్చుంటా. భయపడినా. సరే, మీ తమ్ముని చెల్లెల్లా లేదంటే ఎవరి చెల్లెళ్ళైనా తమ్ముని చెల్లెలు వస్తుంది. ఆరిఫ్ అను. ఆరిఫ్ వీడియోస్ అంతే ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఏం వద్దులే, ఇప్పుడు పోయలేదు. నేను రేపు వదులుతా. ఎప్పుడే చూసాడు నా ఇప్పుడు కూతురు పెళ్లి చేసిన సార్. అవునా? కానీ నువ్వు ఇట్లా మందాకుంట్లా లేదు, వరంగల్ నుంచి అదే ఫార్పడలేదు సార్. బీడీలు తాగి కోటరు తాగి నువ్వు ఉన్నప్ప టీవీ పేషెంట్ అంటున్నావు. మళ్ళా నువ్వు ఇట్లాంటివన్నీ తాగితే ఎట్లా చెప్పు? ఏం సార్ అందుకే ఇట్లా సరే అట్లే వద్దు కానీ ఇప్పుడు నుంచి ఎప్పుడు ఇట్లా జాగ్రత్తగా ఉండు. ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కువ. ఓకే సార్. సార్ బాయ్ చెప్పు. బాయ్. సీ యూ. లవ్ యూ. ఓకే. పెద్దరాముడు చెప్పు. పెద్దరాముడు చెప్పుకో. ఆరిఫ్. పెద్దరాముడు ఆరిఫ్. చాలా జాలీగా వచ్చినాము, తిరుగుతున్నాము, బాగున్నాం. ఇద్దరు ఆరిఫ్ పెద్దరాముడు. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పు. నీకు ఇంకేమైనా చెప్పాలని చెప్పు. నువ్వు చెప్పు. చెప్తావా? నా ఫ్యామిలీ ఇద్దరు అన్నదమ్ములు, చిన్నరాముడు పెద్దరాముడు. ఓకే. మా ఫ్యామిలీ వీడియో గురించి మనం ఇందాక చేసినటువన్నీ ఇంజక్షన్ చేస్తున్నాడు సార్. ఓకే, జాగ్రత్తనా. బాయ్. 20 రూపాయలు. బ్యూటీలు కావాలా? ఇంకోసారి సిగరెట్లు బీడీలు మందు తాగుతావా? తాగను సార్. ఒట్టు. మళ్ళా బీడీలు తాగుతావా? ఆగు. జాగ్రత్త. మళ్ళా బీడీలు తాగుతాడంట. ఓకే గాయ్స్, బాయ్.